హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి 'బిగ్ బాస్ 9' అభిమానులు ఎవరన్నా ఉంటే ఆ లైక్ బాక్స్‌ని అయితే పగలగొట్టేయండి. ఏదైతే మీరు థంబ్‌నెయిల్‌లో చూసారో దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే బీబీ ఉత్సవంకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమేం జరిగిందో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందించాడు. ఆ రోజు నేను వెళ్దాం అనుకున్నాం. ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం. కానీ ఆ రోజు నాకు కొంచెం వర్క్ ఉండి ఆగిపోవాల్సొచ్చిందనమాట. అండ్ అక్కడ జరిగిందేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 8 నుంచి 10:30 వరకు అయితే షో అయితే జరిగిందంట. అండ్ మీరు చూసేది 1 అవర్, 1 ½ అవర్ కాబట్టి అక్కడ అదంతా 1 డేలో షూట్ చేస్తారనమాట. సీరియల్స్ కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మీరు చూసే ఒక్క ఎపిసోడు అంటే ఒక ఎపిసోడ్ చూస్తారు కదా రోజు, అది 2 డేస్ వరకు షూట్ అయితే జరుగుతుంది. అండ్ మార్నింగ్ వెళ్ళగానే అక్కడ బ్రేక్‌ఫాస్ట్ పెట్టారంట. బ్రేక్‌ఫాస్ట్ పెట్టాక అందరూ ఇంకా అక్కడ కెమెరామాన్స్ అందరూ రెడీ అయ్యి, ఇంకా వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చేసరికి మొత్తానికి ఒక 9:30 అలా ఇంక 9:30 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి అక్కడ ఎక్కువగా మనకి కళ్యాణ్, తనూజ్ అయితే చూపించడానికైతే ట్రై చేశారంట. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి అడుగుతున్నారు కాబట్టి ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ అయితే చేశారంట. అండ్ ప్రతి ఒక్కరు అసలు మీరు బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఎవరికన్నా సారీ చెప్పాలనుకోన్నా ఒకటి కోర్ట్‌లో ఒకటి ఉంటది కదా! అక్కడికొచ్చి మనం చెప్తాం. అక్కడ ఎళ్లి చెప్పమంటే మనకి మర్యాద మనీష్ ఎళ్లి తనూజకైతే సారీ అయితే చెప్పాడంట. అలాగే కొన్ని గ్లాస్ గేమ్స్ అయితే పెట్టారంట. అండ్ కొన్ని టాస్క్‌లు పెట్టారంట. ఇది చైర్ గేమ్ అయితే పెట్టారంట. అండ్ ఇవి డాన్సెస్ ఉన్నాయంట. కళ్యాణ్, తనుజ ఇద్దరు కలిసి డాన్స్ చేశారంట. మొత్తం షో అంతా కంప్లీట్ అయిపోయాక వీళ్ళు గూడా వెళ్ళి వాళ్ళందరితో ఫోటో దిగడం. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్ళి కళ్యాణ్‌తో ఫోటో దిగడం. అండ్ తనుజ ఫ్యాన్స్ తనుజతో ఫోటో దిగడం. ఇవన్నీ చాలా చూసామంట. అండ్ కొన్ని గిఫ్ట్‌లు గూడా తీసుకొని పోయిచ్చారంట. ఈళ్ళు ఏదైతే మనకి ఫ్యాన్స్ ఉన్నారో అవి గూడా వాళ్ళు తీసుకున్నారంట. అండ్ బాగా షో అయితే బాగా జరిగింది. అండ్ నీట్‌గా ఈళ్ళు కళ్యాణ్, తనుజ గూడా బాగా డౌన్ టు ఎర్త్ అనైతే వాళ్ళైతే చెప్పడం జరిగింది. పోయిన వాళ్ళు. అదనమాట మ్యాటర్. అండ్ దీని గురించే వాడొచ్చి నాకు చెప్పాక దీన్ని మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించింది. బీబీ ఉత్సవం అయితే మనకి ఉగాది రోజైతే రాబోతుంది. ఫుల్ జోష్‌లో ఉండబోతుంది మామ. అండ్ ఎన్నో టాస్క్‌లు ఉండబోతున్నాయి. డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఉండబోతున్నాయి. అండ్ అక్కడ ఏదైతే మనం హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి గొడవలు జరిగాయి. ఇమ్ముకి, బర్నే గారికి అండ్ చాలామందికి అండ్ బాండింగ్స్ ఉన్నాయి. అలాగే గొడవలు కూడా జరిగాయి. అవన్నీ మనకు ఏదైతే గెట్ టుగెదర్ టైపే మనం ఇప్పుడు 10th వాళ్ళని, ఇంటర్ వాళ్ళని కలుస్తుంటాం కదా! జాబులు చేస్తా ఒకసారి అనుకోని, అలాగే వీళ్ళకి కూడా బీబీ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇదేం కొత్త కాదు. కాకపోతే ఈసారి కొంచెం లేట్‌గా జరిగింది. ఇంక దీన్ని కొంచెం ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా మనకి ఉగాది రోజైతే బాగా ఉంటారు కాబట్టి ఉగాది రోజైతే ప్లాన్ అయితే చేసి అది ఉగాది రోజైతే మనకి టెలికాస్ట్ చేస్తారనమాట. అండ్ లాస్ట్ వరకు కూడా మనం తనూజ రాదేమో అనుకున్నాం. మొత్తానికి తనూజ కూడా వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ అనే చెప్పొచ్చు. నాకు కూడా ఆ రోజు పోయి ఉంటే బాగుండేదనిపించింది. కాకపోతే కొంచెం వర్క్ ఉండి అయితే పోలేకపోయాను. ఇంకా ఏమన్నా ఇంకా తనూజ, కళ్యాణ్ ఇంకా ఏమన్నా షోస్‌కెళ్తున్నా గానీ అండ్ వీళ్ళే కాదు ఇంకా ఏమన్నా మంచి షోస్ ఉన్నా గానీ వాటికెళ్ళి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా అందిస్తాను. ఈ అప్డేట్స్ అన్నీ మీకు కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అండ్ అక్కడికి ఆ షోస్‌కి వెళ్ళాక అక్కడ కూడా వీడియోలు తీయడానికైతే నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఇది మా మ్యాటర్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.